హలో క్యూటీస్, వెల్కమ్ టు కాఫీ విత్ కీర్తన రిపోర్టింగ్ ఫ్రమ్ ఇండియా. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎట్ అనదర్ వర్కింగ్ డే వ్లాగ్ చూసేద్దామా? మరి అదేంటో అండి, వర్కింగ్ డే అంటే ఆ రోజు వెళ్ళేటప్పుడు కాస్త స్కోప్ దొరుకుతుంది వ్లాగ్స్ తీసుకోవడానికి. సో అందుకనే ఎలాగో ట్రాఫిక్లో ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇలా పాసిబుల్ అయిన దగ్గరల్లా నేనైతే క్లిప్స్ తీసుకున్నాను. సో మీకు చూపిద్దామని. అంటే రోజు ఎలా వెళ్తారు ఆఫీస్కి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. సో ఇంకా కొన్ని అపోహలు కూడా ఉంటాయి. ప్రతి కంపెనీ క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తే సో క్యాబ్స్లో వెళ్ళొచ్చు అని చాలామంది అనుకుంటారు. బట్ నో, దాట్స్ నాట్ ఏ ట్రూ అనమాట. అందరికీ క్యాబ్స్ ఉండవు. సో ఇలా చాలా వరకు క్యాబ్స్ అయితే ఉండవు నార్మల్ షిఫ్ట్ వాళ్ళకి. ఎవరికైనా షిఫ్ట్స్ ఉంటే తప్ప, అంటే షిఫ్ట్ ఇన్ ద సెన్స్ నార్మల్ టైమింగ్ కాకుండా, అంటే 9 to 5 కాకుండా లైక్ లేట్ నైట్స్ వెళ్ళే వాళ్ళకి, ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళే వాళ్ళకి మాత్రం క్యాబ్స్ ఉంటాయి. బట్ అలాంటి స్కోప్, అంటే నాకైతే అలాంటి స్కోప్ ఉండదు. సో అందుకనే నేనైతే ఇలా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకునే వెళ్ళాల్సి వస్తుంది. సో ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక ఏమంటారు, అది ఒక బండి ఎక్కాలి, తర్వాత 2 ట్రైన్లు ఎక్కాలి, అప్పుడు ఆఫీస్ వస్తుంది. సో ఇంత దూరంగా ఉంటుంది ఆఫీస్ అయితే. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అబ్బా ఈ హైదరాబాద్ మెట్రో ఏదో నా కోసమే వేసినట్టు, లేకపోతేనా ఇంకా రోజు ఆఫీస్కి అప్ అండ్ డౌన్ ఇలా 2 to 3 hours ట్రావెలింగ్లో స్పెండ్ చేయడం అంటే నాట్ ఏ జోక్ అని చెప్తాను. ఎందుకంటే అంత హెల్గా ఉంటుంది. ఎంత ట్రాఫిక్, ఎంత పొగ, మామూలుగా లేదు. ఆ ఓజోన్ లేయర్ కూడా బొక్క పడేలా ఉంది. ఈ మధ్య న్యూస్ చూస్తున్నాను. సో ఓజోన్ లేయర్ కూడా హోల్ వస్తుందంట. అంత పొల్యూషన్ పెరిగిపోయింది హైదరాబాద్లో అయితే. బట్ రియల్లీ ఎవరికైనా ఛాన్స్ కానీ ఉంటే అన్ని కంపెనీస్ హైదరాబాద్లో కాకపోతే అక్కడక్కడ ఇలా ఏమంటారు దాన్ని అలొకేట్ చేసి ఉండొచ్చు కదా. ఇంత ట్రాఫిక్ అంటే ఇంత డిమాండింగ్ ఉండకపోయిందేమో అని అనిపించింది నాకు. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? అండ్ ఎవరైనా మెట్రో యూస్ చేస్తుంటే యూ కెన్ కంపల్సరీ కమెంట్ చేయండి, లైక్ ఎంత అంటే లైక్ ఎంత యూస్ఫుల్ అవుతుందో మెట్రో అని. సో అలా మొత్తానికి మీతో మాట్లాడుతూ ఆఫీస్కి రీచ్ అయ్యే టైం అయితే వచ్చేసింది. సో ఇక్కడ మళ్ళీ అక్కడ మెట్రో దిగి మళ్ళీ నడవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం అదే చేస్తున్నాము. అలా ఇంకా నడుచుకుంటూ వెళ్ళి మొత్తానికి ఆఫీస్ రీచ్ అయిపోయాను. అండ్ ఇదే మా ఆఫీస్. ఇక మొత్తానికి యాక్సెస్ కార్డ్ దొరికింది. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయాను. ఇవాళ బీభత్సమైన వర్క్ ఉంటుంది. అంటే ఏ రోజు వర్క్ లేకుండా అయితే ఉండదు. ఆ రోజు వర్క్ లేదు అంటే ఆ రోజు ఏదో అంటే లైక్ సంథింగ్ ఈజ్ అంటే ఏదో లక్ అనే చెప్పుకోవాలి. సో ఇంకా వర్క్ అయితే ఉంది. ఇంకా గబ్బగబ్బా నేనైతే నా డెస్క్కి, అంటే నా డెస్క్ దగ్గర కూర్చున్నాను. సో అంటే ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సింగిల్ డెస్క్ లాగా ఉంటుంది. అంటే మా సీటింగ్లో, మా ఆఫీస్లో, మా ప్రాజెక్ట్కి ఇలా ఇస్తారు. అగైన్ మళ్ళీ సీటింగ్ డిఫరెన్స్ అనమాట. డిఫర్స్ టు ద ప్రాజెక్ట్ ఇన్ కంపెనీ టు ద కంపెనీ. ఇట్లా డిఫరెన్స్ అందరికి ఇట్లానే ఉంటుందా అంటే నో, అట్లా ఉండదు. సో సెకండ్ డిఫరెంట్ అనమాట. సో ఓకే, మొత్తానికి ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. ఇంకా నేనైతే వర్క్ స్టార్ట్ చేసేస్తాను. సో రాగానే మోస్ట్లీ మనకి మెయిల్ చెక్ చేసుకోవడం, అండ్ ఈ డే అంతా కాల్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి కాల్స్ ఉన్నాయి, ఆ కాల్స్లో మనం ఎట్లాంటి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఇలా 1,00,000 ఉంటాయి అనమాట. సో ఒక్కొక్కటిగా అన్నీ అలా చూసుకుంటూ ఒక ½ an hour వరకు అలా ఉంటుంది కథ అంతా. అంటే లైక్ మెయిల్స్ చెక్ చేసుకోవడం, కాల్స్ గురించి చూసుకోవడం, అండ్ కాల్స్లో మన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది, అంటే ఎంతవరకు మనం రెస్పాండ్ అవ్వాలి, సో ఆ డీటెయిల్స్ మనకు తెలుసా లేదా, అండ్ ఎస్టర్డే వర్క్ ఎక్కడ దాకా వచ్చింది, సో అవన్నీ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకుని అలా చూసుకుంటున్నా. సో అలా ఒక ½ an hour అయితే అయిపోతుంది. ఇంకా అలా ఫస్ట్ ½ an hourకి కాస్త బ్రేక్ తీసుకుంటాను. బికాజ్ అలా 2 ట్రైన్లు, ఒక బస్సు అన్నీ ఎక్కేసరికి మస్తు ఉంటుంది కదా. సో ఇంకా అలా కాస్త రిలాక్స్ అవుదాము, హడావిడిగా వచ్చి ఉంటాం కాబట్టి అలా కాస్త రిలాక్సేషన్ కోసం ఆ ½ an hour అన్నీ చెక్ చేసుకొని ఎవరి అప్డేట్ వాళ్ళకి ఇచ్చేసి ఐ టుక్ ఏ బ్రేక్ అండ్ హ్యావ్ సమ్ కాఫీ, లేకపోతే ఏదైనా స్నాక్స్, అలా చిన్నగా ఒక చిన్న రిఫ్రెష్మెంట్ లాగా ఒక 10 to 15 minutes అలా ఒక టైం స్పెండ్ చేసి అండ్ దెన్ అగైన్ బ్యాక్ టు వర్క్ అనమాట. సో మరి ఇవాళ బ్రేక్ టైంలో ఐ థాట్ ఆఫ్ హ్యావింగ్ సమ్ లెమన్ టీ. అది ఎలా ఉందో ట్రై చేసేద్దామా చెల్లో మరైతే. అండ్ నేనైతే ఆ ప్రాసెస్ కూడా తీసుకున్నాను. సో మీకోసం, మీ అందరి కోసం చూడండి మరి ఎలా చేస్తున్నారు. బై ద వే, మనలో మన మాట, ఈ లెమన్ టీ అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది? నేను చాలా ట్రై చేస్తాను, అంటే నార్మల్ టీని అవాయిడ్ చేసి లెమన్ టీని రీప్లేస్ చేద్దామని. బట్ అట్మోస్ట్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది ఇంట్లో అయితే. బట్ ఎనీ హౌ ఆఫీస్లో అయితే ఆ పాసిబిలిటీ ఉంది కాబట్టి సో ఇంకా అన్నకు చెప్తే అన్న ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఇది ప్రిపరేషన్ అనమాట. సో నార్మల్గా అడిగా, అంటే యాక్చువల్లీ వీడియో తీస్తుంటే ఏంటమ్మో వీడియో తీస్తున్నావు అంటే, లేదు లైక్ ఐ హ్యావ్ ఎ ఛానల్ సో ఐ నీడ్ టు పోస్ట్ ఇట్ అంటే, హే వెయిట్
వెయిట్ నెక్స్ట్ డే తీసుకుందు, నేను నీట్గా కడిగి పెడతా అప్పుడు తీద్దులే అన్నారు. ఐ మీన్ టు సే అంటే ఇప్పుడు ఇది కడగకుండానే ఇచ్చారా అంటే కాదు, అంటే ఇంకా అక్కడ ఏదో అరేంజ్ చేసుకుంటాడంట, సో వీడియోలో మంచిగా కనిపించడానికి అని చెప్తున్నాడు. పర్లేదన్న ప్రస్తుతానికి బాగానే ఉంది కదా, అయినా యాంబియన్స్ కాదు ఇంపార్టెంట్, లెమన్ టీ ఇంపార్టెంట్, అది మాత్రం టేస్టీగా చేసి ఇవ్వండి చాలు అని చెప్పాను. సో అట్లుంటుంది కన్వర్జేషన్ మనది. సో మాటల్లో పడి మర్చిపోయాను. ఐ హోప్ మీకు కూడా ఈ లెమన్ టీ అంటే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి, పర్లేదు, బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ పాసిబుల్ అయ్యేటప్పుడు కానీ ఈ అన్న చేసి అంటే బయట ప్రిపేర్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఈ టేస్ట్లో వచ్చేలాగా ప్రిపేర్ చేయడం కాస్త కష్టమని నాకు అనిపిస్తుంది. బట్ ఎనీ హౌ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, మ్యాన్ ఆర్ ఉమెన్ ఎవరైనా పర్ఫెక్ట్ చేసేస్తుంది కాబట్టి లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. నెక్స్ట్ టైమ్ ఐ విల్ ట్రై టు పోస్ట్ షార్ట్ ఆన్ దిస్. సో మరి ఇంకా మాట్లాడించాలు, ఇంకా వర్క్ చేద్దామా అని చెప్పేసి ఐ కేమ్ బ్యాక్ టు వర్క్. సో ఇంకా చకచక మిగిలిన వర్క్ కూడా ఫినిష్ చేసేద్దాం. మరి చెల్లో అయితే మీ వర్క్తో పాటు నా వర్క్ని కూడా అలా కాస్త ప్రోగ్రెస్లోకి తీసుకెళ్దాము. సరే కాసేపు అయ్యాక మాట్లాడతా, అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బై ద వే దిస్ టాప్ ఈస్ ఫ్రమ్ అమెజాన్. మస్తు ట్రెండింగ్లో ఉంది, నేను కొన్నాక ట్రెండ్లో అయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కంఫర్ట్ లెవెల్ కూడా పీక్ అనమాట. సో కూడా ఒకవేళ ట్రై చేస్తా అంటే గివ్ ఇట్ ఎ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్ ఇఫ్ యూ నీడ్ ఎనీ లింక్స్ రిగార్డింగ్ దిస్ డ్రెస్. సో చలో ఇంక వెళ్ళిపోదాం. ఇవాళైతే చాలా లాంగ్ మీటింగ్ ఉండే, ఎందుకంటే అంటే నెక్స్ట్ 4 weeks ఏం చేస్తామా అని చెప్పేసి ఒక పెద్ద డిస్కషన్ ఉంటుంది టీం అందరితో. సో అలా కొన్ని ప్లాన్ వేసుకుంటాం అనమాట, అంటే నెక్స్ట్ ఎలాంటి పనులు చేయాలని. నిజంగా అసలు ఆ ప్లానింగ్ ఎంత బాగుంటుందంటే అట్లాంటి ప్లానింగ్ మన రియల్ లైఫ్లో కూడా వేసుకుంటే మేబీ మనం కూడా ఏదో ఒకటి అచీవ్ చేయగలుగుతాము. సో నాకు కూడా ఇదే కొత్త. సో అలా ఒక 4 to 5 weeksకి నెక్స్ట్ వర్క్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత టైంలో ఎంత టార్గెట్ లోపల చేయాలి అని ఒక డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ఎలాగో ఇవన్నీ డిస్కస్ చేయడానికి మినిమం ఎంత లేదన్నా ఒక 3 to 4 hours టైం అయితే తీసుకుంటారు. సో ఇలా ఎవ్రీ ఒక 5 to 6 weeks తర్వాత, అంటే 5 to 6 weeks తర్వాత ఇట్లాంటి మీటింగ్స్ ఉంటాయి. ఇవాళ అదే రోజు అనమాట. సో చాలా లాంగ్ మీటింగ్ ఉండే. సో ఇంకా అలా మన మీటింగ్ అయితే కొనసాగుతుంది. మెయిన్ వైల్ నేను లాస్ట్ వీడియోలో అడిగాను మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కమెంట్లో మెన్షన్ చేయండి. బట్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెన్షన్ చేయలేదు. బట్ మిస్ అవ్వకండి, మెన్షన్ అయితే చేయండి, సో దాట్ నేను నెక్స్ట్ వీడియోలో నిజంగా అంటే దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బై ద వే మీకు ఈ ఆఫీస్ వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో ఒకసారి చెప్పండి. ఇంకేమైనా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందా, లేకపోతే ఇవి బోరింగ్గా ఉన్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అసలు ఎలా ఉన్నాయి, అంటే ఇట్లాంటిది ఏమైనా మీకు నచ్చుతాయా, లేకపోతే ఇంకేమైనా ఇంకా ఎలా తీయాలో కూడా సజెషన్స్ ప్లీజ్. సో దట్ ఇంక మొత్తానికి అలా మీటింగ్ అయితే సాగిపోతుంటే లంచ్ బ్రేక్ వచ్చింది. ఇంకా లంచ్లో ఇవాళ వెరైటీస్ మామూలుగా లేవు, బీభత్సమైన వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి సోరకాయ అండ్ ఇది వచ్చేసి బీరకాయ, దాన్ని కొబ్బరి వేసి చేశారంట. నాకు కూడా ఫస్ట్ టైం అనమాట సో టేస్ట్ చేయడం. అండ్ ఇది ఎంత గుర్తులేదు, అది ఏం చట్నీయో మర్చిపోయా. సో ఇలా దీన్ని కూడా నాకు అసలు గుర్తులేదు ఏమంటారో, ఎందుకంటే ఈ వీడియో షూట్ చేసి చాలా డేస్ అయింది, బట్ ఎడిట్ చేయడానికి ఇప్పుడు టైం దొరికింది. సో అలా ఎంతైనా ఆఫీస్కి వెళ్తే ఇలా డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేయొచ్చు, బికాస్ ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అవుతాం కదా. సో నాకు డే మొత్తంలో ఎగ్జైటింగ్గా నచ్చేది ఏంటంటే ఈ యొక్క లంచ్ బ్రేక్ అనమాట. నాలాంటి నాలాగా ఉన్నవాళ్ళు ఎవరెవరా కింద ఒకసారి హ్యాండ్స్ అప్ చేయండి. సో నేనైతే ఫుల్ టు ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటాను, బికాజ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా. సో కాస్త కొంచెం టైం అలా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అలా 1 hour ఆఫ్ బ్రేక్ అయితే అయిపోయింది. అగైన్ గెట్ బ్యాక్ టు ద వర్క్స్ అనమాట. సో అలా మీటింగ్ అయిపోయింది. అండ్ వాళ్ళు నెక్స్ట్ వీక్ డిస్కస్ చేసుకునే ముందే మాకు కొన్ని వర్క్స్ ఎలాగో అసైన్ చేసి ఉంటాం కదా. సో అంతలో మిగిలిన వర్క్స్ కూడా ఫినిష్ చేసుకుంటాను. బై ద వే ఇక్కడ ఒక పాయింట్ నేను రేస్ చేయాలి అండ్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి. సో రీసెంట్గా ఐ మెట్ ఎ పర్సన్ హూ ఇస్ అ ఫాదర్ ఆఫ్ 2 daughter childs అనమాట. సో ఇంకా అంకుల్ అడిగారనమాట, ఏం చేస్తుంటావు నువ్వు అంటే, ఐ వాజ్ లైక్ యా అంకుల్ నేను ఈ వర్క్ చేస్తుంటాను అని చెప్పాను. అండ్ ఇంకా అంకుల్ ఇలా అనగానే లైక్ ఐఎమ్ ఇంటూ ఐటీ అని చెప్పాను. ఇంకా అంకుల్ ఇలా అనగానే లైక్ చెప్పాడనమాట, ఓ వావ్ మీకు చాలా అంటే చాలా సాలరీస్ వస్తుంటాయి అంట కదా, సో మరి నిజమా అని అడిగారు. నేను ఐ వాజ్ లైక్ చెప్పాను, అంకుల్ ఈ ఫీల్డ్ చూస్ చేసుకుంటే నాట్ ఓన్లీ శాలరీ, దాని వెనకాల వచ్చే ఎవ్రీథింగ్ అంతా కూడా మనం చూసుకోవాలి.
నాకు తెలిసి మనం ఇంటర్‌లో ఉన్నప్పుడు మోస్ట్‌లీ మనమైతే ఎవరి సజెషన్స్ తీసుకుంటాము. బేసిక్‌గా మన పేరెంట్స్ సజెషన్సే తీసుకుంటాము. బికాజ్ అప్పటికి మనకి ఏం తెలీదు. లైక్ కెరీర్‌లో ఎలా ఎళ్ళాలి, ఎటువైపు ఎళ్ళాలి అని చెప్పేసి. సో, పేరెంట్స్ ఎలా చూజ్ చేస్తారంటే ఏ ప్రొఫెషన్‌లో మంచి మంచి సాలరీస్ ఉంటాయో ఆ ప్రొఫెషన్‌ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో, నాకు తెలిసి ఆ అంకుల్‌కి ఎలాగో ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మేబీ వాళ్ళ పిల్లల కోసమే నన్ను కూడా అడిగుంటారు. సో, నేను ఇలా క్లియర్‌గా చెప్పాను. అంకుల్ లైక్ అందరికీ అంత హై ప్యాకేజెస్ ఇవ్వరు. మీరు యూట్యూబ్‌లో చూసి అదంతా లైక్ అది కూడా నిజమే. బట్ దానికి కొన్ని క్రైటీరియా ఉంటది. సో, అప్పుడే అట్లాంటివి అచీవ్ చేయగలుగుతాము అని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఓవరాల్‌గా నేను ఏం చెప్పదలుచుకుంటా అంటే ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ గెట్టింగ్ ఇంటూ ఐటీ అంటే మీ పిల్లల్ని నిజంగా ఐటీ సెక్టార్‌లో వెయ్యాలి అని అనుకుంటే సాలరీస్ మాత్రమే చూడకండి. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అసలు ఈ కెరీర్ పాత్ ఎలా ఉంటది? లైక్ అట్లాంటి హై ప్యాకేజెస్ రావాలంటే ఏమేం చేయాలి? సో, అట్లాంటి హై ప్యాకేజెస్ కొట్టాలంటే మనకు స్కిల్స్ కూడా అన్నీ వచ్చి ఉండాలన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ మనం కొత్త స్కిల్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి ప్రొఫైల్‌కి. అప్పుడే మనకి ఇట్లా హై ప్యాకేజెస్ వస్తాయన్నమాట. సో, మై డియర్ పేరెంట్స్ ఎవరైనా నా వీడియో ఎవరైనా పేరెంట్స్ చూస్తుంటే మీ పిల్లలకి లేకపోతే ఎవరికైనా సజెస్ట్ చేయాలి కెరీర్ పాత్స్ అంటే సజెషన్స్ ఇవ్వండి. బట్ ఏంటంటే జస్ట్ చెప్పండి లైక్ ఆ పాత్ ఇలా ఉంటుంది. ఆ పాత్లో వెళ్ళాలి అండ్ మంచిగా అచీవ్ చేయాలంటే నువ్వు ఈ అన్నీ అంటే లైక్ ఒక స్టెప్ వైజ్ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ అంతా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తేనే అప్పుడు నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. ఇది నువ్వు ఈ స్టెప్ వైజ్ అని నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలుగుతావా లేదా అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేయండి. అప్పుడే ఇట్ కుడ్ బి బెటర్ అనమాట. బికాస్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ప్యాకేజెస్ చూసి ఇలా చూస్ చేసేసుకుంటున్నారు. బట్ రియల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. మరి మీరేమంటారు? నాతో అగ్రీయా? డిస్క్రిప్షన్లో ఒక వీడియోని ట్యాగ్ చేస్తాను. అంటే నేనే డిస్కస్ చేశాను లైక్ హౌ టు అచీవ్ హై ప్యాకేజెస్ అని. సో, ఆ టిప్స్ మీకేమైనా అండ్ మీ పిల్లలకి ఏమైనా హెల్ప్ అవుతాయేమో ఒకసారి చెక్ చేయండి. సో, నేను అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ వాట్ అంటే ఏది కరెక్టే ఏది రాంగ్ అని చెప్పేసి. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినట్టయితే కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అదనమాట. ఇంక మొత్తం మీతో మాట్లాడుతూ నేనైతే లైక్ ఈవినింగ్ అయిపోయింది. సో, ఇంటికి వెళ్తున్నాను. ఇంకా వెళ్ళేటప్పుడు ఎలాగో వచ్చేటప్పుడు చాలా హరీబరీగా చాలా బీభత్సమైన రష్‌తో వచ్చాను కాబట్టి వెళ్ళేటప్పుడు అలా కాస్త పీస్‌ఫుల్‌గా వెళ్ళాలనిపించింది. సో, ఐ స్టార్టెడ్ టు మై హోమ్ అనమాట. ఇంకాస్త సేపట్లో లైక్ ఐ విల్ రీచ్ మై హోమ్. సో, అదనమాట గైస్ ఇవాళ వర్కింగ్ డే వ్లాగ్లో ఇదంతా జరిగింది. ఐ హోప్ నేను చెప్పిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. సో, మై డియర్ పేరెంట్స్ బిఫోర్ సజెస్టింగ్ అంటే ఒక కెరీర్ పాత్ సజెస్ట్ చేసేటప్పుడు అంటే అంత హైట్గా ఎప్పుడు రీచ్ అవ్వగలుగుతారు అంటే ఏమేమి చేస్తే రీచ్ అవుతారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ చిల్డ్రన్స్కి. వాళ్ళకి ఆ పాత్ నిజంగా ఇంట్రెస్ట్ ఉంటేనే నిజంగా వాళ్ళు అంత హైట్స్కి అంటే ఎదుగుతారు. లేకపోతే వాళ్ళకి బోర్ కొడుతుంది అనమాట అట్లాంటి ప్రొఫెషన్స్. సో, బిఫోర్ సజెస్టింగ్ ఒక ప్రొఫెషన్ ఓన్లీ సాలరీ డీటెయిల్సే కాకుండా అన్నీ చూడండి ఇన్ అండ్ అవుట్. అసలు ఆ కెరీర్ పాత్ తీసుకుంటే లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ఎందుకు ఇస్తారు, అది ఇస్తే ఒకవేళ మన పిల్లలు హ్యాండిల్ చేయగలుగుతారా లేదా. సో, ఇలాంటి పర్స్పెక్టివ్స్లో కూడా ఆలోచించండి అని నేనైతే చెప్తానన్నమాట. ఈ మాటకు ఆ మాట చెప్పాలి. ఇవాళ వెదర్ మాత్రం ఆసమ్ ఉంది. ఏమంటారు? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నా ఈవినింగ్ రైడ్ని. ఇక చాలు, నేనేదో పెద్ద అన్నీ తెలిసిన స్కాలర్ లాగా చెప్తున్నాను. అంటే నా ఎక్స్పీరియన్స్ వల్ల ఐ కెన్ సజెస్ట్ దిస్ అనమాట. అంటే నేను చెప్పగలను. సో, అందుకనే చెప్తున్నాను. అదేదో నేను పెద్దేదో అన్నీ తెలుసు నాకు అన్నట్టుగా కాదు. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే ఫాలో చేయండి. అదనమాట ముచ్చట. సో, మొత్తాన్ని అది గైస్ ఇవాల్టి వ్లాగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే కింద కమెంట్లో మెన్షన్ చేయండి. సో, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా నా వీడియోస్ చూసి ఉండకపోతే వెళ్ళి చెక్ చేయండి బ్రో.